హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం. టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలోనూ కూడా తనిఖీలు. హైదరాబాద్లో ఆదాయ పన్ను ఐటీ శాఖ సోదాలు మంగళవారం కలకలం రేపాయి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎర్రేని నవీన్, యలమంచలి రవిశంకర్ ఇల్లు కార్యాలయాలు ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మంగళవారం ఉదయమే దాదాపు 55 బృందాలు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలకు ఉపక్రమించాయి. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలను ప్రారంభించి రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కూడా సంక్రాంతికి భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు ఒకటేసారి 3-4 సినిమాలు బంపర్ ఆఫర్. సో తనిఖీలు చేయకపోతే ఏం చేస్తారు? బరాబర్ చేస్తారు. కానీ ఎంత దొరికినాయి అనేది మాత్రం బయటికి చెప్పరు. దయచేసి నేను ఐటీ వాళ్ళని అడుగుతా ఉన్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈ కొండల రెడ్డిళ్ళు, తిరుపతి రెడ్డిళ్ళు, మా అయోధ్య రెడ్డిళ్ళు, మా సీనియర్ జర్నలిస్టు నరసింహారెడ్డి గారి ఇల్లు, అయోధ్య రెడ్డి ఇల్లు, సిఎంపిఆర్ఓ, మరి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల ఇల్లు, 8 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, కొడంగల్లో ఉన్నటువంటి రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు. ఓకే, సో ఇట్లా వీళ్ళలో కూడా సోదాలు చేయాలి. బీజేపీకి ఏమాత్రం రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉన్నా మీరు సోదాలు చేయకపోతే రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని నేను అంటా. మీరు సోదాలు చేయాల్సిందే. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, రోహిన్ రెడ్డి అంటే అన్నగా తమ్ముడు కాదు, ఫహీం ఖురేషి అన్ని కార్లు ఎట్లొచ్చినాయి, ఏం చేస్తుండే, అసలు ఆయన బిజినెస్ ఏంది, యమహాలో తిరిగి ఆయన యమహా కంపెనీ పెట్టే స్టేజ్కి ఎట్లొచ్చిండు, ఒక 100 కంపెనీలు పెట్టే స్టేజ్కి వచ్చిండు, ఎట్లొచ్చిండు? దయచేసి ఇవన్నీ కూడా చెప్పాలి. దయచేసి మీరు చెప్తారా సార్? ఐటీ సోదాలు వీళ్ళ కూడా చేయాలి. కృష్ణారెడ్డి ఇంట్లో చేయాలి, మా ఎవరింట్లో కొండల రెడ్డి ఇంట్లో చేయాలి, తిరుపతి రెడ్డి ఇంట్లో చేయాలి, జగదీష్ రెడ్డి ఇంట్లో చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి పేర్ల, రెడ్డిల పేర్లు నాకు గుర్తొస్తలేవు అన్నదమ్ములవి. మెయిన్ ఎక్కువ వినిపించేది వీళ్ళే. ఆ తిరుపతి రెడ్డి అయితే ఇక చెప్పులు ఇడువు నువ్వో ఇక ప్రోటోకాల్ కొడంగల్ ఎమ్మెల్యే అని ఫీల్ అవుతాడు. వార్డు మెంబర్ కూడా పనికిరాడు, కొడంగల్ ఎమ్మెల్యే అని ఫీల్ అవుతూ ఉంటాడు. వామ్మో వామ్మో వామ్మో, ఇంకొన్ని రోజులు పోతే ఏదో ఎమ్మెల్సీ ఇస్తారేమో మరి బహుశా. సో నేను ఏమంటున్నానంటే, సో ఈ ఐటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద కూడా చేయాలని చెప్తా ఉన్నా, వీళ్ళ ల్యాండ్ మాఫియా మీద చేయాలని చెప్తా ఉన్నా, ల్యాండ్స్ మీద కూడా చేయాలని చెప్తా ఉన్నా, కోట్లు బ్లాక్ మనీలు గెస్ట్ హౌస్లలో దాచుకుంటున్నారని చెప్తా ఉన్నా. పోయి ఎందుకు పట్టుకోరు నాకు అర్థంగా కడుతా. పైసలు వస్తే మా తెలంగాణలో తులం బంగారం ఇచ్చి మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయొచ్చు, మా రైతు భరోసా ఇవ్వచ్చు, మా అదేంది నేను బట్టి గారిని మర్చిపోయినా, సారీ, ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల ఇళ్ళతో పాటు బట్టి గారు, బట్టి బావుమర్ది, బట్టి గారి భార్య సతీమణి అయినటువంటి వాళ్ళ చుట్టాల ఇల్లులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఖాందాను, వీళ్ళు ఓరిల్లు వదిలిపెట్టద్దు మీరు. పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్ సైడ్ ఆ పైసలు 600 కోట్లు దొరికినాయి. మరి పొంగులేటిని ఏం చేసిర్రా నాయన అంటే ఏం చేయరు, మీరు సపోర్ట్ చేయరు. ఏమైనాయో పంచుకున్నారో మరి ఏం చేసిరో తెలియదు. ఓకే, శ్రీధర్ బాబు ఇంట్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరి దగ్గర పోయి చేయండి. మీరు ఎందుకు చేస్తలేరు? బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెసే కదా. మరి అట్లాంటప్పుడు మరి మీ త్రివిధ దళాలు వీళ్ళ మీదకి పోవాలి కదా, మరి ఎందుకు పోతలేరు? ఎందుకు తెలంగాణలో ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? రేవంత్ రెడ్డి ఇంట్లో వదిలేయండి, ముఖ్యమంత్రి కాబట్టి మీరు మినాయించిన అనుకుందాం. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఇల్లు, ఫహీం ఖురేషి ఇల్లు, రోహిన్ రెడ్డి ఇల్లు, శ్రీధర్ బాబు గారి ఇల్లు, మీ ఏమంటారు పొంగులేటి గారిది, బట్టి విక్రమార్క గారిది, మా పొన్నం ప్రభాకర్ అన్ననైతే సూపర్. అసలు మా పొన్నమన్న ఏం చేస్తుంది తెలుసా? నేనే వస్తాను, ఆయననే కార్ డ్రైవ్ చేసుకుంటా పోతుండట. ఆయననే పోయి ఇగో నేను చేపిస్తా నాకు ఇచ్చేసే అని చెప్పి మా పొన్నం ప్రభాకర్ అన్ననే మళ్ళా పిఏలకో పిఆర్ఓలకో ఎవరికైనా తెలిస్తే మా వంటోళ్ళకి ఎట్లైనా బయటికి వస్తుందా అని చెప్పి ఆయననే రాత్రిపూట ఇట్లా ముసుకేసుకొని కార్ తీసుకొని మంచిగా ఇట్లా వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ మా పొన్నమన్న
మా పొన్నమన్న పోయి ఆయననే తెచ్చుకుంటుండట పైసలు. మరి ఆయన పైసలు తెచ్చుకుంటప్పుడు మా ఐటీ రైట్స్ కావా? ఏసీ బోలు కనబడరా? ఎవరు కనబడరా? మర్చిపోయినా సీఎంపీఐ జైపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేయాలి. మీరు చేయలేదనుకో నేనే కంప్లైంట్ ఇస్తా పోయి. అసలు అంత అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎట్లా కొన్నాడు అయోధ్య రెడ్డి? ఏం చేసి కొన్నాడు? ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి పైసలన్నీ? ఐటీ మాట్లాడాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుర్రా లేదా, బ్లాక్ మనీ ఎంత, వీళ్ళ ఆస్తులు ఎన్ని, వీళ్ళ స్థిరాస్తులు ఎన్ని చేయాలి కదా. ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? బీఆర్ఎస్లో కూడా చేయండి మీకు దమ్ములు ఉంటే. అటు బీఆర్ఎస్వి చేయండి, మీ బీజేపీ వాళ్ళవి చేయండి, ఇటు వీళ్ళవి కూడా చేయండి. ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ మీద అటాక్ చేయండి. అంటే మీరు అటాక్ చేస్తలేరు అంటే కాంగ్రెస్ భద్రశత్రువు కాదు మీకు, అంతే కదా. కాంగ్రెస్ మీకు భద్రశత్రువు కాదు మీకు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు కుమ్మక్క అయిపోయినారు. కుమ్మక్కు సిండికేట్. ఏం సిండికేటు? వీళ్ళు ఏం చేసినా వీళ్ళని ఏమన్నారు? రఘునందన్ రావు సార్ ఏమన్నాడు? మా బండి సంజయ్ సార్ ఏమన్నాడు? మా కిషన్ రెడ్డి గారు అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఎన్ని చేసినా మా బీజేపీ వాళ్ళు హైకమాండ్ ఏమన్నది మా కిషన్ రెడ్డిని, ఎందుకో అర్థం కాదు. సో వీళ్ళెవరిని కూడా ఏమన్నారు. ఎందుకు? తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయిందా? మాట్లాడితే మా రఘునందన్ రావు సార్ లాంటి వాళ్ళు మీరే సృష్టిస్తున్నారు మీడియా అని అంటారు. అరే వార్తలు లేనిది మేము ఎందుకు సృష్టిస్తామండి? అంతే కదా. ఉత్తుత్తిగానే మేము సృష్టించడానికి ఉత్తుత్తి బ్యాంకులమా? కాదు కదా. జరుగుతుంది రాష్ట్రంలో. మా పబ్లిక్ దగ్గరకు పోయి ఏదో మా రేవంత్ రెడ్డి అన్నాడు కదా గొట్టాలు పట్టుకొని తిరుగుతారని. ఆ గొట్టం పెడితే మా పబ్లికే చెప్తున్నారు, మా ప్రజలే చెప్తున్నారు. రేవంత్ అన్న నువ్వు ఒక్కసారి చెప్తే నేను భాష లాంటిదాన్ని 100 సార్లు దెప్పుతాను నేను. గొట్టాలు పట్టుకొని తిరిగేటోళ్ళు అని అన్నవి చూసినావా? 100 సార్లు కాదు, గుర్తొచ్చినప్పుడు వాళ్ళు చెప్తూనే ఉంటాను నేను, నిన్ను మర్చిపోను నేను. సో ఇట్లా అతి త్వరలో వీళ్ళ ఇళ్లలో మీరు రైడ్స్ చేయాలని చెప్పి, రైడ్స్ చేయకపోతే బీజేపీ వాళ్ళే చేసేలాగా ఇన్సిస్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.